మనందరికీ ఒక పదం బాగా తెలుసు. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ. ఈ పదాన్ని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితులతో ముడివేసి పూర్తిగా చంద్రముఖి త్రీలా మారబోతున్న రోజా అని మార్చి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజా పువ్వు పెట్టి తాను చంద్రముఖి త్రీలా మారి లకలకలకలక అనబోతున్నారు. రోజా అంటే ఒక చంద్రముఖి కాదు, మొత్తం ముగ్గురు చంద్రముఖులు రోజాలోనే కొలువై ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చంద్రముఖి 1లా ఉండేవారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఆమె చంద్రముఖి 2లా మారారు. ఈ దశలో ఆమె ఏ రేంజ్లో విశ్వరూపం చూపారో అందరికీ తెలిసిందే. రోజా చంద్రముఖి 2 వెర్షన్ ముగియబోతోంది. త్వరలో ఆమె చంద్రముఖి 3లా మారనున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మంచి ఓటమి చవి చూసిన తర్వాత రోజా చంద్రముఖి 3లా మారి బీజేపీలోకి ప్రవేశించబోతున్నారు. తనతో పాటు వైసీపీ కూడా ఓడిపోబోతుందన్న క్లారిటీకి వచ్చిన రోజా తన రాజకీయ మనుగడ కొనసాగాలి అంటే తాను ఇంతకాలం వేసిన వెర్రి వేషాలకు పడే శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే బీజేపీలో చేరటం తప్ప మరో గత్యంతరం లేదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రోగికి కావాల్సింది అదే, వైద్యుడు చెప్పింది అదే అన్నట్లుగా బీజేపీకి కూడా కావాల్సింది వైసీపీ నుంచి ఇలాంటి నాయకులే. అందువల్ల రోజాకి చంద్రముఖి 3 హోదా ఇవ్వటానికి బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. రోజా బీజేపీలో చేరే విషయమై కేంద్రంలోని అగ్రనాయకత్వంతో కూడా మాటామంతి జరిగినట్లు తెలుస్తోంది. అయితే అతి త్వరలో పూర్తిగా చంద్రముఖి 3లా మారిన రోజాని చూడబోతున్నామన్నమాట.